మరి రాజకీయంగానో లేకపోతే బిజినెస్ మ్యాన్ గానో ఇతను చక్కదిద్దాల్సిన బాధ్యత నీది రఘురామ. కాబట్టి ఈయన తీసుకెళ్లి బెంగళూరులో పెట్టి మరి కొంతవరకు కూడా ఈయన చక్కదిద్దని చెప్పేసి అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఈ రోజు మేము గుర్తు చేస్తున్నాం మేడం. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రఘురామకృష్ణరాజు గారు ఆయనకి జరిగినటువంటి పరిణామంలో సిఐడి అదేంటి అతన్ని నిర్బంధించినటువంటి అధికారులు నన్ను చంపబోయారని చెప్పేసి ఏవైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు వేశారో రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు అసెంబ్లీలో కనబడిన సీకి హ్యాండ్ ఇవ్వడంలో అంతరార్థం ఏంటంటే, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నేను సమానమే, నాకు మీ పక్క సీట్ ని కేటాయించండి అని చెప్పేసి నేను కోరుతున్నాను అని చెప్పేసి ఈ విధంగా రాజకీయ అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ జాగ్రత్త, నువ్వేమి పెద్ద మాజీ సీఎం కాదు, లేకపోతే గతంలో సీఎం చేశాను కదా, పవర్తో మాట్లాడవలసిన పని లేదు, నువ్వు నేను ఒకే బెంచీలో కూర్చుని అసెంబ్లీలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, ప్రజాస్వామ్య విధమైన మ్యాటర్ ఇచ్చింది, గుర్తుంచుకో అని హెచ్చరికగా నేను భావిస్తున్నాను మేడం. ఖచ్చితంగా ఆ విషయంలోకి వస్తే ఇప్పుడు సత్యనారాయణ గారు మీరు చెప్తుందంతా బానే ఉంది, కానీ అంతకు ముందు అసెంబ్లీకి లోపలికి వచ్చే ముందు జగన్ అంత హంగామా చేశారు. ఇదంతా కూడా కూటమి నేతలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదంతా విషయం తెలియక లోపలికి వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ పూర్తిగా మారిపోయింది. సడన్ గా అయితే పయ్యపుల కేశవరావుని ఆయన్ని రిక్వెస్ట్ చేయడం, నేను జగన్ పక్కనే కూర్చుంటాను అని మీరు ఇందాక చెప్పినట్లుగా ఇంత సీన్ సిఐడి కానీ జగన్ రఘురామకృష్ణరాజు ఇవన్నీ పెద్ద పెద్ద సీన్స్ జరుగుతుంటే సడన్ గా షేక్ హ్యాండ్ ఇవ్వడంలో ఏపీ ప్రజలే కాదు అందరు మీడియా కూడా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. అదే మేడం, ఇక్కడ అదే చెప్తున్నాను మీకు. రఘురామకృష్ణరాజు గారు తెలివితేటలము జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జీరోగా కనపడ్డాడో మీకు అర్థమైంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 30 రోజులు కూడా పరిపాలన అవ్వకుండా ఏదో ఇక్కడ జరిగిపోయింది, 31 హత్యలు అంటాడు ఒకడు, 36 హత్యలు అంటాడు ఒకడు, మిథున్ రెడ్డి ఢిల్లీలో ఏదో ప్రకటించేస్తాడు ఆయన. ఈ విధమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని మరి ఏంటి ప్రజలు అసహించుకునే విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం ఏదైతే ఉందో జగన్ రెడ్డి గారు మారలేదు మేడం. ఎందుకంటే అతను మారడు, ఖచ్చితంగా మార్పు అనేది అతని దగ్గర రాదు, అతని దగ్గర కాదు, వైఎస్ఆర్ నాయకుల దగ్గర కూడా ఈ రోజు కనపట్లేదు ఈ రోజు ఖచ్చితంగా. ఎందుకంటే అతనికి సొంత మీడియా సాక్షి పేపర్ కానీ లేకపోతే సాక్షి టీవీ కానీ ఆ రెండు ఏ రోజు అయితే క్లోజ్ అవుతాయో ఆ రోజు ఇతని యొక్క వ్యవహార శైలి మారుతుంది మేడం. ఎందుకంటే ఇతను పబ్లిసిటీ పెంచతోటి లేదంటే ఆ పబ్లిసిటీ విధానాన్ని ప్రజలను పక్కదార పట్టించడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మీడియా సంస్థలు కూడా ఈ రోజు మరి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ సత్యనారాయణ గారు ఏంటి రఘురామకృష్ణరాజు ఏదైతే మాజీ సీఎం జగన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? అక్కడ విజువల్స్ చూస్తే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. మరి మాజీ సీఎం జగన్ కూడా ఒక పక్క ఏదో మీరు చూడండి అన్నట్టుగా ఏదో వెటకారంగా త్రిబుల్ ఆర్కి చెప్తున్నట్టుగా ఇట్లా కనిపిస్తున్నాయి. ఏంటి ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు అసలు? మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేగా మీరు రావట్లేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదు జగన్. నువ్వు వచ్చి పొందాగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అసెంబ్లీలో రావాలని చెప్పి రఘురామకృష్ణరాజు కోరినట్టుగా మాకు సమాచారం ఉంది మేడం. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం గారు.